అందరికీ హాయ్ అండి. జయకుమారి వంటకు స్వాగతం. ఈరోజు మన వంటలో సాంబార్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ తింటే బాగుంటుంది. దీనికి కావాల్సింది 150 గ్రాములు కందిపప్పు అండి, 50 గ్రాములు పెసరపప్పు రెండు కలిపి మనం సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని శుభ్రంగా కడిగి ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని కుక్కర్లో ఉడికించుకోవాలండి. సాంబార్ కావాల్సినవి 3 టమోటాలు, 3 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, సొరకాయ ముక్కలు, ములక్కాయ 1, వంకాయ, బెండకాయలు 2, క్యారెట్లు 2. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకుని కొంచెం సేపు దోరగా వేయించుకుందామండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా దీనిలో వేసుకుందామండి. సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. తగినంత ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇప్పుడు చింతపండు కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుందామండి. నానబెట్టుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు సొరకాయ ముక్కలు కొంచెం మగ్గినాయండి. ములక్కాయలు, వంకాయలు, క్యారెట్ ముక్కలు, కొంచెం పసుపు కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలిపి కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇవి మగ్గినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుని మరి ఇంకొకసారి కలుపుకుందామండి. ఈ విధంగా చూడండి, ముక్కలు అవన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాం. ఈ టమాటాలు కూడా వీటితో పాటు కొంచెం సేపు మగ్గనిచ్చి మూత పెట్టుకుందాం. చూడండి, మగ్గిపోయినాయి. 2 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకుందాం. ఈ కారం కూడా వేసుకుని మొత్తం ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇవి బాగా కలిపిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా దీనిలో వేసేసుకుందాం. మనకి ఎంత సాంబార్ కావాలనుకుంటే అంత వాటర్ అయితే పోసుకోవచ్చు. ఈ 2 కలిపి కొంచెం సేపు మసలనిద్దామండి. పప్పు వెంటనే వేయకూడదు. ఇవి కొంచెం బాగా మసిలిన తర్వాత అప్పుడు వేసుకుందాం. మూత పెట్టి కొంచెం సేపు. చూడండి, మసిలిపోయినాయి. కొంచెం కొబ్బరి కూడా వేసుకోండి. కొంచెం బెల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, టీ స్పూను సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి. సాంబార్ పౌడర్ దీనిలో కలిసేలాగా ఈ విధంగా ఒకసారి కలుపుకుందామండి. మనం ఉడికించుకున్న పప్పుని మెత్తగా రుబ్బుకుని దీనిలో వేసేసుకోవాలండి. మొత్తం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు సన్నని మంట మీద మూత పెట్టి మరగనివ్వండి. చూడండి, మరిగిపోయింది. పప్పు కూడా చిక్కబడిపోయింది. ఇప్పుడు ఇందులోనికి తాలింపు వేసుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని 3 ఎండుమిర్చి అండి, 3 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూను చాయ్ పప్పు, 1/2 టీ స్పూను పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, ఇవన్నీ ద్వారగా వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం. తాలింపు దీంట్లో వేసుకొని కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. అంతేనండి, సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇది వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ సాంబార్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి.